సామెతల గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనం నుండి 19 వచనాల వరకు. యెహోవాకు అసహ్యమైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కలలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. దయగల మా తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నా. చదవడని లేఖనాన్ని ఎత్తిపట్టి మాతో తేటగా బాహాటంగా మీరే మాట్లాడండి. మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుచున్నాం. ఈ 4వ భాగంలో మనకు కనబడే విషయాలు ఏమంటే, దేవునికి అసహ్యమైనటువంటివి. దేవునికి ఏ విషయాలు అసహ్యంగా ఉన్నాయో, దేవుడు వేటిని యావగించుకుంటున్నాడో ఆ విషయాలను గురించి ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను ప్రస్తావిస్తూ ఒక 7 సంగతులను ఇక్కడ తెలియచేస్తున్నాడు. 7 ఆయనకు హేయమైనవిగా, 7 ఆయనకు అసహ్యమైనవిగా ఉన్నాయి అని 7 విషయాలు. వాటిని మనము జ్ఞాపకం చేసుకుంటే 17వ వచనం నుండి చెప్తున్నాడు. అవేమిటి అనంటే, అహంకారమైన దృష్టి. మొట్టమొదటిది అహంకారమైన దృష్టి అంటే గర్వము అని అర్థం. అహంకారం కదా, నీకెంత అహం అంటారంటే అర్థం ఏంటి? అహం అంటే గర్వము అని అర్థం. గర్వముగా ప్రవర్తించడం. మొట్టమొదటిది దేవునికి అసహ్యమైనది ఏదంటే గర్వం. రెండవది కల్లలాడు నాలుక అన్నాడు. కల్లలాడు నాలుక. కల్లలాడడం అంటే అబద్ధాలు చెప్పడం కదా, లేకపోతే లేనివి ఉన్నట్టుగా పలకడం. కల్లలాడే నాలుక అంటే అబద్ధాలు ఆయనకు అసహ్యం. ఒకటి గర్వమైన ప్రవర్తన ఆయనకు అసహ్యం. రెండవది అబద్ధాలు అంటే ఆయనకు అసహ్యం. మూడవది నిరపరాధులను చంపు చేతులు అన్నాడు. నిరపరాధులను చంపు చేతులు అంటే నిరపరాధులైనటువంటి వారిని, ఏ పాపము ఎరుగనటువంటి వారిని, అంటే మంచి వాళ్ళ మీద, నిరపరాధుల మీద నిందలు మోపేటువంటి ప్రయత్నం, అది దేవునికి అసహ్యమైనటువంటిది. ఇక 4వ విషయము 18వ వచనంలో చెప్తున్నాడు. దుర్యోచనలు యోచించు హృదయము అన్నాడు. దుర్యోచనలు అంటే చెడ్డ ఆలోచనలు అని అర్థం. దురాలోచనలు ఆలోచించే హృదయాలు గలవారంటే ఆయనకు అసహ్యము అని. అంతేకాకుండా 5వ విషయాన్ని కూడా మనం చూద్దాం. ఇంకా ఏమిటి ఆయనకు అసహ్యము అంటే, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు అన్నాడు. అంటే కీడు చేయడానికి ఇష్టపడేవారంటే ఆయనకు అసహ్యం. ఇక 6వ విషయము 19వ వచనంలో, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి అన్నాడు. అంటే లేని వాటిని ఉన్నట్టుగా పలికేటువంటి అబద్ధాలు చెప్పేవారు. సంగతేముండదు, విషయమేముండదు, కానీ ఏదో అయిపోయినట్లుగా పలికేటువంటి వారు. లేని వాటిని పలికేవారు అంటే ఆయనకు అసహ్యం. అంతేకాదు, చివరిగా 7వది అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడంటే ఆయనకు అసహ్యము. అనగా సోదరుల మధ్య, స్నేహితుల మధ్య, రక్త సంబంధికుల మధ్య కలహాన్ని, జగడాన్ని, గొడవలను సృష్టించేవారంటే ఆయనకు
అసహ్యము. ఈ 7 విషయాలను ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోవాకు అసహ్యమైనటువంటి కార్యాలు 7 విషయాలు చెప్పాడు. ఇంకా ఆయనకు చాలా ఉన్నాయి, ఇందులో 7 సంగతులు జ్ఞాపకం చేశాడు. వీటిని మనం ఒక్కొక్కటిగా ఆలోచన చేస్తూ వస్తే, మొట్టమొదటిది గర్వం కదా. 17వ వచనంలో అహంకార దృష్టి అన్నాడు. అహంకార దృష్టి అంటే గర్వము అని అర్థం. గర్వంగా చూడడం, గర్వంగా మాట్లాడడం, గర్వంగా ప్రవర్తించడం. సహజంగా మనకు తెలుసు గర్వము అనేటువంటి మాట అంటే ఎవరిని కూడా లక్ష్య పెట్టకపోవడం, అవునా, లెక్క చేయకపోవడం, పొగరుగా దురుసుగా ప్రవర్తించడం. దీనిని ఏమంటాం మనం? ఎంత పొగరు అంటే ఎంత గర్వము అని. ఎంత అహంకారం అంటే ఎంత అహం అని అంటే గర్వము అని అర్థం. అయితే ఈ గర్వమును గూర్చి బైబిల్ గ్రంథంలో చాలా సంగతులు మనకు కనబడతాయి. గర్వించినటువంటి వాళ్ళ యొక్క గతులు లేకపోతే పరిస్థితులు ఏమయ్యాయో కూడా బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. బైబిల్లో మనము సామెతల గ్రంథంలోనే ఒక మాట చూస్తే 16వ అధ్యాయము, సామెతల గ్రంథం 16వ అధ్యాయము 18వ వచనం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును అన్నాడు. నాశనానికి ముందు ఏమి నడుస్తుందట? ఏమి నడుస్తుంది చెప్పండి? గర్వము అన్నాడు. అంటే ఇలా చెప్పుకుందామా, గర్వముగా ప్రవర్తించేవారు ఏమైపోతారు చెప్పండి? ఈ వచనం ప్రకారం వారు నాశనమవుతారు. నాశనానికి ముందు ఏం నడుస్తుందట? గర్వం. అంటే ఒక వ్యక్తి గర్విస్తున్నాడు అని అంటే, ఒక వ్యక్తి అహంకారాన్ని చూపిస్తున్నాడు, ప్రదర్శిస్తున్నాడు అని అంటే, అతడు పడిపోవడానికి, పాడైపోవడానికి, నశించిపోవడానికి దగ్గరగా ఉన్నాడు, లేకుంటే సిద్ధంగా ఉన్నాడు అని అర్థం. మనము ఏ విషయంలోనైనా ఎంత హెచ్చుగా హెచ్చించబడినప్పటికీ విశ్వాసిలో, ఒక వ్యక్తిలో ఉండకూడనిది ఏమిటంటే గర్వం. ఆ గర్వము మనలను పతనం చేస్తుంది, పడిపోయేటట్లుగా చేస్తుంది. ఎంతైనా ఉండొచ్చుగాక, అప్పుడప్పుడు అంటుంటాం కదా, ఉంటే మాత్రం కదా, ఐశ్వర్యం ఉంటే మాత్రం, ధనం ఉంటే మాత్రం, డబ్బు ఉంటే మాత్రం అంత గర్వమా కదా, అంత అహంకారమా? ఉంటే వాళ్ళే తింటారు, మనకేమైనా పెడతారా అంటూ అలాంటి వారిని చూసి మనం మాట్లాడేటువంటి మాటలు వింటుంటాం, మనం అంటూ ఉంటాం. నిజమే ప్రియులరా, వినండి. ఒకానొక సందర్భంలో మరలా ఇలాగంటాం చూసారా, వాని అహమే వానిని అని చేసిందని. వాడు ఎంత విర్రవీగిపోయాడో, ఆమె ఎంత విర్రవీగిందో, ఎంత గర్వపడిందో అంతగా కూలిపోయింది. ఆ గర్వము వారిని అణిచింది. నిజమే కదా, వాస్తవమే. ఇదిగో నాశనమునకు ముందు ఏమి నడుస్తుందట? గర్వం నడుస్తుంది. అంటే ఒక వ్యక్తి గర్వమైన పోకడ పోతున్నాడు అంటే, నాకు ఇంకా ఎవరు ఎదురు లేరు, నా మాటకు ఎదురు లేదు, నేనంటే ఏమనుకున్నావు అని అంటూ ఆ అహంభావంతో ప్రవర్తిస్తున్నారంటే చెప్పండి, వారు నాశనమునకు దగ్గరగా ఉన్నారు అని అర్థం. అంతేకాదేమో పడిపోవుటకు ముందు అహంకారము నడుచును, అహంకారమైన మనస్సు నడుచును అన్నాడు. పడిపోయేదానికి ముందు అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారంటే అర్థం ఏంటో తెలుసా? వారు పడిపోయేదానికి దగ్గరగా ఉన్నారు, పడిపోయేదానికి దగ్గరగా ఉన్నారు. కాబట్టి గర్వము ఎంత ప్రమాదకారి, గర్వము ఎంత వినాశకారి కదా. గర్వము ఒక వ్యక్తిని నాశనములోనికి పడిపోయేటట్లుగా నడిపిస్తుంది. అందుచేత మనము
ఈ విషయమై ఆలోచన చేసినప్పుడు బైబిల్ గ్రంథంలో చాలామంది వ్యక్తులు, భక్తులు ఉన్నారు. గర్వించిన వాళ్ళు ఉన్నారు, విధేయత చూపించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఉదాహరణ కొరకు ఒక భక్తుని జీవితాన్ని మనము బైబిల్ గ్రంథంలో నుండి ఆలోచన చేద్దాము. చూడండి, దినవృత్తాంతముల 2వ గ్రంథము, దినవృత్తాంతముల 2వ గ్రంథం 32వ అధ్యాయం, 32వ అధ్యాయము 24వ వచనం నుండి మనము 30 వచనాల వరకు చూడాలి. అయితే మనము అన్ని వచనాలు ఇప్పుడు చదవద్దు, కానీ 24, 25 వచనాలు చదువుదాం. ఆ దినములలో హిజ్కియా రోగి అయి మరణ దశలో ఉండెను. అతడు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరచి అతనికి సూచన ఒకటి దయచేశాను. అయితే ఆ హిజ్కియా మనస్సున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్టు ప్రవర్తింపనందున అతని మీదికి యూదా యెరూషలేముల వారి మీదికి కోపము రాగా. చాలు. హిజ్కియా మనకు తెలుసు, ఇతడు యూదా రాజు. హిజ్కియా అనబడిన వ్యక్తి రాజు, యూదా సామ్రాజ్యానికి రాజుగా ఉన్నాడు. మనకు తెలుసు కదా, సొలొమోను కుమారుడైన రెహబాము కాలంలో రాజ్యము 2గా విడిపోయింది. ఒకటి ఇశ్రాయేలు రాజ్యము, రెండవది యూదా రాజ్యము అని పిలువబడింది. 10 గోత్రాలు ఇశ్రాయేలు రాజ్యంగాను, 2 గోత్రములు యూదా రాజ్యంగాను విభాగింపబడినప్పుడు యూదా రాజ్యమునకు హిజ్కియా రాజుగా పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి. యూదా రాజు అయినటువంటి హిజ్కియాకు ఏమొచ్చిందట? మరణకరమైన రోగం వచ్చింది అని మనకు తెలుసు కదా. అతడు ప్రార్థన చేశాడు, కన్నీరు గార్చాడు. దేవుడు మళ్ళీ అతనికి 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగించాడు. ఈ విషయాలన్నీ మనకు తెలుసు. అదే 24వ వచనంలో ఒక మాటలో ఆ సంగతులు చెప్పాడు. ఇక్కడ దినవృత్తాంతముల గ్రంథంలో రాస్తూ, హిజ్కియా రోగి మరణ దశలో ఉండెను. అతడు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరచి అతనికి సూచన ఒకటి దయచేశాను. అంటే హిజ్కియాకు ఒక సూచనను చూపించి అతనిని స్వస్థపరిచాడు, బాగు చేశాడు, బ్రతికించాడు, 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగించాడు. ప్రియులారా వినండి, యూదా రాజు అయినటువంటి హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగం కలిగినప్పుడు దేవుడు అతనిని బాగు చేసి స్వస్థపరిచి క్షేమం కలుగు చేశాడు, మేలు దయచేశాడు. ఇంతవరకు బాగుంది. ఇప్పుడు 25వ వచనంలో ఏమని చదువుతామంటే అయితే కదా. 24వ వచనంలో అతనికి దేవుడు బాగు చేశాడు, స్వస్థపరిచాడు, క్షేమం కలుగు చేశాడు, మేలు చేశాడు. అయితే హిజ్కియా మనస్సున గర్వించి చూడండి, హిజ్కియా గర్వించినటువంటి వ్యక్తి. ఇక్కడ మనం చూస్తే మనస్సున గర్వం. అతని మనస్సులో ఏం చేశాడట? గర్వించాడు. మనము ఇందాక సామెతల గ్రంథంలో కూడా చదువుకున్నటువంటి ఆ భాగంలో ఏమని చూస్తాము? 17వ వచనం, అహంకార దృష్టియు అన్నాడు కదా. తర్వాత 16వ అధ్యాయం సామెతల గ్రంథంలో మనం 16వ అధ్యాయం 18వ వచనంలో చూసాం కదా. అక్కడేముంది? అహంకారమైన మనసు అంటే గర్వంతో కూడిన మనసు, లేకపోతే హృదయం. అవును, గర్వము 2 విధాలుగా బయటకు వస్తుంది, కనబడుతుంది. ఒకటి మనస్సు గర్వం, రెండవది బాహ్య మాట గర్వం కదా. మాట గర్వం.
కొన్నిసార్లు గర్వం వాళ్ళ కళ్ళల్లో కనబడుతుంటుంది కదా. అవును, అంటే మనసులో ఉన్నటువంటి గర్వము కళ్ళ ద్వారా కనబడుతుంది, అది నోటి ద్వారా వినబడుతుంది. సో మొత్తానికి గర్వం అది మనసులో ఉన్న, కనుల ద్వారా కనబడుతున్నా, నోటి ద్వారా వినబడుతున్నా, ఆ గర్వము అనేటువంటి విషయాన్ని దేవుడు అసహ్యించుకుంటున్నాడు. యెహోవాకు అసహ్యమైన 7 విషయాలలో ఒకటి అంటే మొదటిది గర్వించుట అనేటువంటిది ఆయనకు అసహ్యం. అందుకనే అపోస్తుడైన పౌలు కూడా అంటాడు, అతిశయపడడం అనేది మనకు తగదు అంటాడు. మనము అతిశయపడవలసినటువంటి విషయమేమీ లేదు, అవసరమేమీ లేదు. దేన్ని బట్టి అతిశయపడాలి? మనకు ఏముందని, మనలో ఏముందని మనకు అతిశయం అంటూ మనం ఒకవేళ ఏదైనా అతిశయంగా గర్వంగా ప్రవర్తించాలంటే గనక అది ప్రభువుని బట్టే తప్ప మనలో ఏమీ లేదు అంటాడు. ప్రభువును కలిగినందుకు మనం అతిశయించాలి. రక్షకుణ్ణి మనము కలిగి ఉన్నందుకు, రక్షించబడినందుకు మనము రక్షకుడైన ప్రభువునందు అతిశయించాలి తప్ప అతిశయించడానికి మన దగ్గర ఏ కారణం లేదు అని. అలాగైతే ఇదిగో హిజ్కియా, నీవు మరణమవుచున్నావు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకో, నీవు మరణమవుతున్నావు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకో అని ఒక హెచ్చరికను విని అతడు పశ్చాత్తాపపడ్డాడు, కన్నీరు కార్చాడు. దేవుని సన్నిధిలో దేవుడు అతనికి ఆయుష్ను పొడిగించాడు. చూస్తారా, రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం నుండి, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు గనుక, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోవనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థవంతుడనై హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. 6వ వచనం, ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ నీకిచ్చెదను కదా. ఎంత గొప్ప ప్రార్థన హిజ్కియా చేస్తున్నాడు. అతడి మరణమవుదుడన్న వార్త విన్నప్పుడు దేవుని సన్నిధిలో అతడు కన్నీరు కార్చి ప్రార్థన చేయగా దేవుడు ఏం చేశాడట, ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగించాడు. దేవుడు ఎంత గొప్ప మేలు చేశాడు. మరణమవ్వాల్సినటువంటి వ్యక్తిని బ్రతికించాడు. చావవలసిన వ్యక్తికి 15 ఏండ్లు ఆయుష్ను ఆయన పొడిగించాడు. ఇదిగో ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోవలసిన వాడు, మట్టి అయిపోవలసిన వాడు, మన్నైపోవలసిన వాడు, కుళ్ళిపోవలసిన వాడు 15 ఏండ్లు ఇంకా దేవుడు ఆయుష్నిచ్చి బ్రతికించాడు. ఎంత గొప్ప మేలు దేవుడు హిజ్కియా పట్ల జరిగించాడు. నిజమే ప్రియులారా, దేవుడు మన విషయంలో కూడా ఎన్నో 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 మేళ్ళు ఆయన చేస్తున్నాడు. ఒక విధంగా మనం ప్రతిరోజు ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటే కనుక ఈరోజు మనము సజీవులుగా ఉన్నామంటే నిజంగా అది ఆయన చేసిన మేలు కదా, ఆయన కృప. మనకంటే గొప్ప గొప్పవారు, పేరు ప్రఖ్యాతులు, ఆస్తి ఐశ్వర్యాలు, అందచందాలు కలిగిన వాళ్ళు ఎవ్వరూ కూడా, వాళ్ళెంతమందో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. కానీ ఏ యోగ్యత లేని మనలను ఆయన ప్రేమించి ఈరోజు సజీవులుగా ఉంచాడు ఆయన కదా, సజీవులుగా ఉంచాడు. మరొక ఆయుష్కాల దినాన్ని మనకిచ్చాడు, మరొక ఆయుష్కాల సంవత్సరాన్ని మనకు పొడిగించాడు ఆయన. ఎంత గొప్ప ప్రేమ కృప ఆయన మన పట్ల చూపించాడు. ఆయనంత దయగలిగిన వాడు. ఇదిగో ఆయన హిజ్కియాను కనికరించి, హిజ్కియా ప్రార్థన విని అతని కన్నీళ్లు చూచి అతనికి ఆయుష్ను పొడిగించాడు. అయితే
15 ఏండ్లు ఆయుష్ను పొడిగించగా, చావవలసిన వాడిని బ్రతికించగా, హిజ్కియా అతడు బాగా బ్రతికిన తరువాత ఏం చేస్తున్నాడట? మనము దినవృత్తాంతముల గ్రంథంలో చూసాం కదా, ఏం చేస్తున్నాడు? అతడు మనస్సున గర్వించెను కదా, అతడు మనస్సున గర్వించాడు. ప్రియులరా, ఎదుగో చావు తప్పి బయటపడ్డా. ఎట్లా ఉందంటే, ఇంక నేను 15 ఏండ్ల దాకా నాకు డోకా. దేవుడు చెప్పాడు 15 ఏండ్లు ఆయుష్ పొడిగించాడు, మరి ఆయన మాట ఇచ్చాడంటే మాట తప్పడు. కాబట్టి నేను ఎట్లా ప్రవర్తించినా, ఎట్లా జీవించినా 15 ఏళ్ళు దాకా నాకు మరణం రాదు అన్నట్టుగా అతడు మనస్సున గర్వించాడు. ఏమనుకున్నావు తెలిసిన, నేను చావు దాకా పోయి బయటకు వచ్చా. నన్ను హతమార్చడం, లేకపోతే నన్ను లేకుండా చేయడం, ఇంక చెప్పాలంటే ఆ దేవుడి వల్ల కూడా కాదు అన్నట్టు. కొంతమంది ఇట్లాంటి మాటలు చెప్తుంటారు కదా. అవును, ఆ దేవుడు దిగొచ్చినా కూడా నన్నేమీ చేయలేడు, నీకు దిక్కున్న చోట చెప్పుకో అని. బహుశా హిజ్కియా హృదయ గర్వి అయ్యాడు కదా, మనస్సున గర్వించాడు. దేవుడు ప్రాణభిక్ష పెడితే కదా, దేవుడు ఆయుష్నిస్తే, ఆరోగ్యాన్ని ఇస్తే, అతడు అహంభావాన్ని ప్రదర్శిస్తున్నాడు. ప్రకటన గ్రంథంలో కూడా ఒక క్రూర మృగం చావు దెబ్బ తగిలి అది చచ్చినంత పని అయ్యింది, చచ్చింది కూడా, కానీ మళ్ళీ అది బ్రతికిందట. చావు దెబ్బ తగిలి చచ్చి కూడా మళ్ళీ బ్రతికింది. అది బ్రతికిన తర్వాత దాని ప్రవర్తన ఎట్లా ఉంటుందంటే, ఇదిగో చావును జయించి వచ్చా నేను అని తన ధోరణి విపరీతంగా తన క్రూరత్వాన్ని కనబరిచింది. ఇదిగో హిజ్కియా విషయంలో మనం చూస్తాం, అతడు విధేయుడై ప్రార్థించినప్పుడు దేవుడు ఆయుష్ని పొడిగించాడు. అయ్యా నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో, నువ్వు లేకపోతే నాకు దిక్కు లేదు, బ్రతుకు లేదు, నువ్వే నాకు సహాయం చేయాలి, నువ్వే నన్ను బ్రతికించాలని కాళ్ళ వేళ్ళ పడి బ్రతిమాలితే, కన్నీరు గార్చి దొర్లాడితే బ్రతికించాడు, బ్రతుకునిచ్చాడు. ఇప్పుడు బాగా బ్రతికిన తర్వాత కదా, మనసు స్థిమితపడిన తర్వాత, ఆరోగ్యం కుదుట పడిన తర్వాత, పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత ఇప్పుడేమయ్యాడు? మనస్సున గర్వించాడు. మనస్సున గర్వించి ఏం చేశాడు? గర్వము ఏం చేస్తుంది చూడండి. అతడు మనస్సున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున, చూసారా, దేవుడు తనకి ఎంత మేలు చేశాడో దానికి కృతజ్ఞుడై ఉండవలసినది పోయి, దానికి రుణస్థుడై ఉండవలసినది పోయి ఇతడు గర్వంగా ప్రవర్తిస్తున్నాడు. దేవుడు చేసిన మేలుకు తగిన జీవితాన్ని జీవించడం లేదు. మేలుకు తగిన జీవితం, మేలుకు తగిన బ్రతుకు కనబడడం లేదు. అప్పుడప్పుడు కొందరు ఇలాంటి మాటలు చెప్తుంటారు. ఏమంటే, ఆ రోజున మేలు చేసి ఉండకపోతే, సహాయం చేసి ఉండకపోతే వాడు ఈరోజు ఈ స్థితిలో ఉండేవాడు కాదు. ఆ మేలును కనీసం ఆ రోజు తినడానికి లేదంటే, బ్రతకడానికి కష్టమైతే, ఇదిగో గతి లేని పరిస్థితుల్లో ఉంటే సహాయం చేశాం. ఈరోజు ఎలా ఉన్నాడు? ఎంత గర్వం! ఆ రోజు కనీసం ఏం జరిగిందో కూడా గుర్తు లేనంతగా, గ్రహింపు లేనంతగా, ఒకనొక దినాన 2 చేతులు అర్థించిన వాడు ఈరోజు చూడు ఎంత పైకి చూస్తున్నాడో. ఏమైనా ఇస్తారేమని చేతుల వైపు చూస్తూ, చేతులు చాచి చేతుల వంక చూచిన వాడు ఈరోజు ఎట్లా చూస్తున్నాడు? మెడ చాచి కనులు పైకెత్తి కదా, తల పైకెత్తి గర్వంగా ప్రవర్తిస్తున్నాడు. లోకంలో చాలామంది మేలు పొందిన వారు, మేలు చేసిన వారి పట్ల ప్రవర్తించే ప్రవర్తన 100% ఇట్లాగే ఉంటుంది.
ఎవరైతే మేలు చేస్తారో వాళ్లకు కీడు చేసేవారిగా, మేలుకు తగిన జీవితం లేనట్లుగా బ్రతుకుతుంటారు. వారు లోకంలోనైనా ఇదిగో దేవుని విషయంలోనైనా. సాధారణంగా మనుషులే ఆ విషయాన్ని జీర్ణించుకోలేరు కదా. ఒకప్పుడు నేను సహాయపడకపోతే ఈరోజు వీడి స్థితిలో ఉండేవాడు కాదు, ఇప్పుడు నన్ను లెక్కలో కూడా పెట్టుకోలేదు. ఏమంటారు తెలుసా, ఒక పురుగల్లే కరివేపాకులాగా కదా, గోంగూరలో పురుగులాగా తీసేస్తున్నారు అనేటువంటి సంభాషణలు మనం వింటాం. దేవుడు మేలు చేసి బ్రతికిస్తే కదా, చావలసిన వాడికి బ్రతుకునిస్తే ఏం చేస్తున్నాడు, గర్వించాడు. ఇదిగో కృప చూపించి 15 ఏళ్ళు ఆయుష్ పొడిగించిన దేవునికి కృతజ్ఞుడై బ్రతకాల్సింది పోయి తాను పొందుకున్న ఆ మేలుకు లోబడి లేకపోతే తగినట్లుగా తన ప్రవర్తన లేదు. ఇదిగో దేవుడు నాకు దయతలిచి ఇచ్చిన ఈ జీవితం అనే విధేయత లేకుండా పోయింది. దైవజనుడైన పౌలు ఒకసారి ఇలాగ అంటాడు, ఇదిగో నేను జీవిస్తున్న ఈ నా జీవితము నాది కాదు, జీవించువాడను నేను కాదు, నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం ఇచ్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన క్రీస్తు యేసే నాలో జీవిస్తున్నాడు, జీవించేవాణ్ణి నేను, ఈ జీవితం ఆయన కొరకే అని చెప్పాడు. నిజమే, దేవుడు ఇదిగో హిజ్కియాను బ్రతికించినట్లుగా, ఇంకా దాదాపుగా ఇక మరణమైపోతాడు హిజ్కియా, బ్రతుకునిచ్చాడు. నా జీవితానికి కూడా దేవుడు ఏమిచ్చాడు చెప్పండి, భౌతికమైనటువంటి బ్రతుకునిచ్చాడు, ఆధ్యాత్మికమైన బ్రతుకును కూడా ఇచ్చాడు. ఇదిగో నిత్య నాశనము అనే మరణం, నిత్యాగ్నిగుండం అనే మరణం, రెండవ మరణములో పాలు పొందే మనలను ఆయన ప్రేమించి హిజ్కియాకు బ్రతుకునిచ్చినట్లుగా ఆయన మనలను బ్రతికించాడు, క్రీస్తు యేసుతో కూడా బ్రతికించాడు, ఆయనతో కూడా మనల్ని లేవనెత్తాడు. అయితే ఆయన మనలను బ్రతికించిన దానికి తగినట్లుగా కదా మనం జీవించాలి. ఈ నూతన జన్మ, క్రొత్త జన్మ ప్రభు మనకిచ్చాడు, దానికి తగినట్లుగా మన ప్రవర్తన ఉండాలి. హిజ్కియా గర్వించాడు, గర్వించి దేవుడు తనకు చేసిన మేలుకు తగినట్లుగా ప్రవర్తింపనందున అన్నాడు. హిజ్కియా ప్రవర్తన ఎట్లుంది, దేవుడు చేసిన మేలుకు వ్యతిరేకంగా ఉంది. ఎట్లంటే మేలు చేసిన వానికే కీడు చేసేటట్లుగా. మేలు పొందుకున్నాడు, ఎవరైతే మేలు చేశారో తిరిగి వాళ్లకు అందుకే అంటారు కదా, మేలు చేయకపోతే ఏమొచ్చింది, కీడు కదా. మేలెంచితే వాళ్ళు ఏమెంచారట, కీడెంచారు. అవునవును, ఎదుగో హిజ్కియా కూడా అలాగూ ప్రవర్తిస్తున్నాడు కదా. ఇతరులకు మేలు చేయాలని కదా ఆలోచన మనం చేస్తుంటే వారు మనకేం చేస్తుంటారు, కొన్నిసార్లు కీడు తరపెడుతుంటారు కదా. అయ్యో, మేలు పొందుకున్న హిజ్కియా ఆ మేలుకు తగినట్లుగా బ్రతకడం లేదు, ప్రవర్తించడం లేదు. అందుచేత దేవునికట కోపం వచ్చేసింది కదా. అవును, అతని మీదకిని యూదా యెరూషలేముల వారి మీదకిని కోపము రాగా. చూసారా, గర్వము ఏం చేస్తుంది అంటే, వినండి, గర్వం ఏం చేస్తుందంటే మేలుకు ప్రతిగా కీడు చేసేటట్లుగా చేస్తుంది. అంటే మేలుకు తగినట్టి ప్రవర్తన లేకుండా చేస్తుంది ఒకటి. రెండవది దేవుని కోపాగ్నికి గురవుతుంది. గర్వము దేవుడు కోపపడేటట్లుగా చేస్తుంది. గర్వము దేవుడు కోపపడేటట్లుగా చేస్తుంది. హిజ్కియా గర్వించి మేలుకు తగినట్లుగా జీవించలేకపోయాడు గనుక దేవుని కోపం అతని మీదకి, అతని ప్రజల మీదకి వచ్చేసింది. 24వ వచనంలో మనం చూసింది ఏమంటే, హిజ్కియాను దేవుడు స్వస్థపరిచి బ్రతికించి 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించి మేలు చేశాడు. 25వ వచనంలో
హిజ్కియా గర్వించి మేలుకు తగినట్లుగా జీవించలేదు కనుక దేవుడు అతని మీద కోపపడ్డాడు కదా, కోపపడ్డాడు. ఆయన కోపం వచ్చింది. ఇక 26వ వచనం చూడండి. హిజ్కియా హృదయ గర్వమును విడిచి యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకొనిరి గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదకి రాలేదు. చూడండి, మేలు పొందుకున్నాడు, దానికి తగినట్లుగా బ్రతకలేదు గనుక ఏం చేశాడు? దేవుడు కోపగించుకున్నాడు. కోపం వచ్చింది ఆయనకి. దేవుడు కోపగించుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? దేవుని కోపము ఎంత ఘోరమైనటువంటిది అంటే నిమిషం మాత్రము కోపం. ఆయన నిమిషం మాత్రం కోపపడితే మనం ఎవరు ఉండం. అందుకే ఆయన క్షణమే కోపపడతాడట. దేవుని కోపం నిమిషమైతే ఎవరుండం, క్షణమాత్రం ఆయన కోపం. ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. హిజ్కియా ప్రవర్తన దేవునికి కోపాన్ని పుట్టించింది. ఆ కోపము వలన కదా గొప్ప క్షామము, లేకపోతే ఏమనాలంటే గొప్ప శ్రమ వారి మీదకి వచ్చి పడింది. దేవుని ఉగ్రత, దేవుని కోపం. అప్పుడు మరలా హిజ్కియాకు ప్రజలకు అర్థమైంది, అరే దేవుడు చేసిన మేలుకు తగినట్లుగా బ్రతకలేదు, దేవునికి కృతజ్ఞులమై జీవించలేదు గనుక దేవుడు మన మీద కోపగించుకున్నాడు, ఆయన మన మీద కోపడ్డాడు అని చెప్పి వారు మళ్ళీ ఏం చేస్తున్నారు? ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నారు కదా. ఇదిగో హిజ్కియా హృదయ గర్వాన్ని విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకొనిరి. అట్లయితే 26వ వచనంలో ఏం చేస్తున్నారు వాళ్ళు? గర్వమును విడిచిపెట్టి కదా హిజ్కియా ఆ ప్రజలు గర్వాన్ని విడిచి తగ్గించుకున్నారు గనక దేవుడు ఏం చేస్తున్నాడంటే వీళ్ళు తమ గర్వాన్ని విడిచిపెట్టారు కాబట్టి దేవుడు తన కోపాన్ని విడిచిపెట్టాడు. ఎంత గొప్ప సంగతి! ఇదిగో వారి గర్వము వారిని నాశనము వైపుకు నడిపిస్తుండగా వారు అర్థం చేసుకున్నారు, అయ్యో ఈ గర్వము దేవుడి కోపానికి గురి చేసింది మనలని అని వారు తగ్గించుకున్నారు. గర్వము అనేది హెచ్చించుకునేటట్లు చేస్తుంది కదా, హెచ్చించుకునేటట్లు చేస్తుంది. తగ్గింపు దేవుని ప్రేమను పొందుకునేటట్లుగా చేస్తుంది. విధేయత తగ్గింపును చూపిస్తుంది. హిజ్కియా తన ప్రజలు తగ్గించుకున్నారు, గర్వాన్ని విడిచిపెట్టారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? వాళ్ళ మీద పడిన కోపాన్ని విడిచిపెట్టాడు. వారు గర్వమును విడిచిపెట్టగా దేవుడు కోపాన్ని విడిచిపెట్టాడు. అంటే కోపపడడం మానుకున్నాడు. ప్రియులరా, గర్వం ఎంత ప్రమాదకారం కదా, గర్వం ఎంత వినాశనకారం. దేవుని కోపాన్ని రగులుకునేటట్లుగా చేస్తుంది. అహంభావం, అతిశయం అనేటువంటిది దేవుని ఉగ్రతకు గురి చేస్తుంది. అయితే దానిని ఎప్పుడైతే విడిచిపెడతామో, దేవునికి విధేయత చూపిస్తామో, అప్పుడేం జరుగుతుందో తెలిసిన? దేవుడు మన మీద కోపపడడం మానేసి మనల్ని ప్రేమించడం మొదలు పెడతాడు. ఆయన ప్రేమ, ఆయన కృపను మన మీద చూపిస్తాడు. చూడండి 27వ వచనంలో, వారు గర్వాన్ని విడిచిపెట్టడం ద్వారా, దేవుడు తన కోపాన్ని మానుకోవడం ద్వారా ఏం జరిగింది? హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. అతడు వెండి బంగారములను, రత్నములను, సుగంధ ద్రవ్యములను, డాళ్లను, నానా విధములైన శ్రేష్టమైన ఉపకరణములను సంపాదించి వాటికి బొక్కసములను కట్టించెను. చూడండి 27వ వచనంలో ఎంత అద్భుతం జరిగింది. వారు తమ హృదయ గర్వాలను విడిచి తగ్గించుకొనడం ద్వారా దేవుడు మరలా తన కృపా కనికరములను హిజ్కియా మీద, ప్రజల మీద కనుబరిచాడు.
దాని ఫలితంగా ఏం జరిగింది అంటే ఐశ్వర్యము, ఘనతలు కలిగాయి, వెండి బంగారాలు కదా, ఇదిగో రకరకాలైనటువంటి ధనధాన్యములు అతనికి కలిగాయి. 27వ వచనం ప్రకారంగా, ఆ 27వ వచనం ఒక మాటలో మనం ఇలాగ చెప్పుకుంటే, వెండి బంగారాలు ఇవన్నీ కూడా ఏం చూపిస్తున్నాయి? అతనికి ధన సమృద్ధిని చూపిస్తుంది. భౌతికమైనటువంటి అభివృద్ధి, సమృద్ధిని దేవుడు అతనికి అనుగ్రహించాడు. అవును, గర్వమును విడిచి విధేయులైతే వారిని ఏం చేస్తాడు? ఆయన హెచ్చిస్తాడు. అటు వారికి ఆయన సమృద్ధిని అనుగ్రహిస్తాడు, గొప్పగా దీవిస్తాడు. ఆయన గర్వము పడిపోయేదానికి, నాశనానికి దారితీస్తుంది. తగ్గించుకున్న వాళ్ళను ఆయన హెచ్చిస్తాడు, ధన ఘనతలను ఇస్తాడు, ఆయన ధన సమృద్ధిని ఇస్తాడు, ఆయన ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు, ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. త్వరగా దాటిపోదాం. 28వ వచనం, ధాన్యమును ద్రాక్షారసమును తైలమును ఉంచుటకు కొట్లను, పలు విధములైన పశువులకు శాలలను, మందలకు దొడ్లను కట్టించెను. చాలు. 27వ వచనంలో ధన సమృద్ధి కలిగింది అతనికి. 28వ వచనంలో ధాన్య ద్రాక్షారస తైలములు అన్నాడు కదా. ఇవి దేన్ని చూపిస్తున్నాయి? ధాన్యము, ద్రాక్షారసము, తైలము అనేవి ఆహారాన్ని చూపిస్తున్నాయి. ఒకటి ధన సమృద్ధి కలిగింది ఎప్పుడు? గర్వాన్ని విడిచిపెట్టినప్పుడు, దేవుని మాటకు లోబడినప్పుడు, విధేయత చూపించినప్పుడు కదా, పశ్చాత్తాప పడినప్పుడు గర్వించే వారికి ఇవి అనుగ్రహించబడం, గర్వించే వారి యొద్ద నుండి ఇవి తొలగించబడతాయి, తీసివేయబడతాయి. విధేయులైన వారి దగ్గరకు దేవుడు వాటిని పంపిస్తాడు. ఒక తలాంతు తీసుకున్నవాడు గర్వించాడు కదా, వాని దగ్గర ఉన్నది కూడా తీసివేయబడింది. 5 తలాంతులు తీసుకున్నవాడు విధేయత చూపించాడు, అందుచేత అతనికి మరి 5 తలాంతులు కదా రెట్టింపు ఇవ్వబడ్డాయి. తగ్గించుకున్న వారికి దీవెనలను దేవుడు మెండుగా కృమ్మరిస్తాడు. ధన సమృద్ధి కలిగింది, ఆ తర్వాత ధాన్య సమృద్ధి కూడా కలిగింది. 28వ వచనంలో. 29వ వచనం, మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమి దయచేసినందున పట్టణములను, విస్తారమైన గొర్రెల మందలను, పశువుల మందలను అతడు సంపాదించెను కదా. 29వ వచనంలో అతడు పట్టణములను సంపాదించాడు. అంటే అతని రాజ్యం ఏమైంది? విస్తరించింది. అంతేకాదు అతడు విస్తారమైన గొర్రెలను, పశువులను సంపాదించాడు కదా. అట్లయితే అతని సంపద, పశు సంపద విస్తరించింది. అతనికి ధన సమృద్ధి కలిగింది, ఆహార సమృద్ధి కలిగింది. అంతేకాదు ఇలా చెప్పవచ్చునా, ఆనాటి కాలంలో వారి యొక్క ఆస్తి లేకపోతే వ్యాపారాలు ఏవంటే పశువులే కదా, పశు సంపద, వాటిని క్రయ విక్రయాలు చేసేవారు. అట్లయితే ఇలా చెప్తాం, వారి యొక్క వ్యాపార అభివృద్ధి జరిగింది. అవును, ధన సమృద్ధి, ఆహార సమృద్ధి, అంతేకాదు వ్యాపార సమృద్ధి. త్వరగా మరలా చూద్దాం. 30వ వచనం, హిజ్కియా గీషోను కాలువకును ఎగువను కట్టవేయించి దావీదు పట్టణపు పడమటి వైపుకును దాన్ని తెప్పించను. హిజ్కియా తాను పూనుకున్న సర్వ ప్రయత్నములందును వృద్ధి పొందించెను. హిజ్కియా యొక్క రాజ్యం యొక్క విస్తరణ, దావీదు పట్టణపు పడమటి వైపునకు దాన్ని మళ్ళించి, అనగా ఇక్కడ మనకు అర్థమయ్యే సంగతి ఏమంటే అతని దేశము అభివృద్ధి చెందింది కదా, దేశాభివృద్ధి జరిగింది. ఇదంతా దేన్ని బట్టి చెప్పండి? గర్వాన్ని విడిచిపెట్టడాన్ని బట్టి, గర్వమును విడిచిపెట్టడాన్ని బట్టి ధన సమృద్ధి, ఆహార సమృద్ధి, పశు సమృద్ధి, వ్యాపార సమృద్ధి, దేశ సమృద్ధి కదా. అవును, మన కుటుంబాలకు సమృద్ధి, సంఘము యొక్క అభివృద్ధి, అంతేకాదు
సమాజము యొక్క అభివృద్ధి. అట్లయితే ఈ వచనం తెలియజేస్తుంది దేశాభివృద్ధి దేశము అభివృద్ధి చెందింది అతడు గర్వాన్ని విడిచిపెట్టడాన్ని బట్టి. ఆఖరిగా అదే వచనంలో మరొక మాట మనం గమనిస్తే 30వ వచనంలో ఏముందంటే అతడు హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందును వృద్ధి పొందెను. సర్వ ప్రయత్నాలలో ప్రతి ప్రయత్నంలో అభివృద్ధి కలిగింది. అతడు చేసే ప్రతి పని ప్రతి ప్రయత్నం ఏమైందట? సఫలమైంది. ఎప్పుడు ఫెయిల్ అవ్వలా. అతడు అనుకున్న దాన్ని దేవుడు ఘనంగా జయంగా జరిగించాడు. అతని ప్రయత్నాలన్నిటినీ సఫలం చేశాడు. ఆఖరిగా మరొక విషయాన్ని, 1 ధన సమృద్ధి, 2 ఆహార సమృద్ధి, 3 పశు సమృద్ధి, 4 పశు సమృద్ధి అంటే వ్యాపార సమృద్ధి, తర్వాత 4వది దేశాభివృద్ధి, 5వది ప్రతి ప్రయత్నముల్లో సమృద్ధి. ఇంకొక విషయాన్ని చెప్తాను, 6వది అదేమంటే 32వ వచనం చూడండి. అతడు చూపిన భక్తిని గూర్చియు ప్రవక్తయును ఆమోజు కుమారుడైన యెషయాకు కలిగిన దర్శనముల గ్రంథముల యందు చాలు. ఈ 32వ వచనంలో ఇంకొక అభివృద్ధి మనకు కనబడుతుంది. అదేంటి అంటే అతడు చూపిన భక్తి అన్నాడు. అట్లయితే భక్తిలో కలిగిన అభివృద్ధి, అతని భక్తిని గూర్చి అంటే అతని యొక్క ఆత్మీయ అభివృద్ధిని చూపిస్తుంది అది కదా. హిజ్కియా యొక్క ఆత్మీయ అభివృద్ధి సమృద్ధి. అతడు ఆత్మీయతలో ఏమయ్యాడు? అంతకంతకు అభివృద్ధి చెందాడు. కేవలం భౌతికంగా మాత్రమే కాదు, హిజ్కియా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాడు. అతని ఆధ్యాత్మిక అభివృద్ధితో పాటుగా భౌతికమైన అభివృద్ధిని కూడా అతడు పొందాడు. మనస్సు గర్వాన్ని, హృదయ గర్వాన్ని విడిచిపెట్టి అతడు భక్తిని కనబరచడాన్ని బట్టి, భక్తిలో అతడు అభివృద్ధి చెందడాన్ని బట్టి, విశ్వాసములో ఆత్మీయతలో అభివృద్ధి చెందడాన్ని బట్టి దేవుడు అతనికి ధన సమృద్ధిని ఇచ్చాడు, ధాన్య సమృద్ధిని ఇచ్చాడు, వ్యాపార సమృద్ధిని ఇచ్చాడు కదా, దేశానికి అభివృద్ధిని ఇచ్చాడు, ప్రతి ప్రయత్నములలో సఫలతని ఇచ్చాడు. ఎంత గొప్ప సంగతి కదా. అవును, గర్వాన్ని విడిస్తే ఈ ఆశీర్వాదాలన్నీ కలుగుతాయి. అందుకొరకే గర్వించే వారి కంటే ఆయనకు అసహ్యం అన కదా. యెహోవాకు అసహ్యమైన 7 విషయాల్లో ఒకటి గర్వం. గర్వము అంటే ఆయనకు అసహ్యం, అహంకారం అంటే ఆయనకు అసహ్యం. ఇదిగో హిజ్కియా గర్విస్తే అతని మీద కోపగించుకున్నాడు. గర్వాన్ని విడిస్తే చూసారా ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడో. ప్రియులరా, గర్వం వలన ఈ ఆశీర్వాదాలన్నీ ఏమవుతాయి? పోతాయి కదా. దేవుడు మన మీద కోపగించుకొని ఈ ఆశీర్వాదాలన్నిటినీ కూడా తీసివేస్తాడు. అదే విధేయత చూపిస్తే, దేవునికి లోబడితే ఆయన మనకి ఎన్ని ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని పిల్లలమైన మనము గర్విష్ఠులుగా ఉండకూడదు కదా. మనం ఎప్పుడు విధేయులమై ఉండాలి, లోబడి ఉండాలి, దేవునికి ఇష్టలుగా ఉండాలి. దేవునికి ఇష్టం లేని కార్యాన్ని మనం ఇష్టపడకూడదు, అంతే కదా. దేవునికి ఏమి ఇష్టం లేదు? గర్వం అంటే ఇష్టం లేదు కదా. గర్వం అంటే ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఆయన ఇష్టపడిన దాన్ని మనం ఎందుకు ఇష్టపడాలి? అవునా, మనం ఎందుకు ఇష్టపడాలి? అప్పుడప్పుడు మనం అంటాం కదా పంతానికి పోయింట్లో, నాకు నచ్చలేదు, నాకు ఇష్టం లేదు, అంతే. మీరు కూడా దాన్ని ఇష్టపడకూడదు, అంతేనా? ఇంట్లో నేను వద్దన్నాను కాబట్టి మీరు కూడా కొంతమంది అంటుంటారు మరి విడ్డూరంగా, నేను వాళ్ళతో పలకను కాబట్టి మీరు కూడా పలకడానికి వీల్లేదు. వాళ్ళంటే నాకు ఇష్టం లేదు కాబట్టి మీరు కూడా ఇష్టపడకూడదు, అంతే.
ప్రియులారా, మరి ఎట్లాంటి విషయాల్లో మనం ముందు ఉంటాం, కానీ దేవునికి ఇష్టం లేదు కదా. ఆయనకి ఇష్టం లేని దాన్ని మనం ఎందుకు ఇష్టపడాలి? మనం కూడా గర్వాన్ని దానిని విసర్జించదా. ఆయనకు అసహ్యమైన దాన్ని మనం ఎందుకు హత్తుకోవాలి? మనం ఎందుకు దాన్ని ప్రేమించాలి? దేవుని పిల్లలుగా మనం ఆయన విసర్జించే, ఆయన అసహించుకునే ఆ కార్యం, గర్వము అనే పాపాన్ని మనం విసర్జించేసి మనలో లేకుండా చూసుకుందాము. ఎందుకంటే అది మనలను గర్వము ఏం చేస్తుందట? నాశనానికి నడిపిస్తుంది, అహంకారం పడిపోయేటట్లు చేస్తుంది. కాబట్టి గర్వపడక, అహంకారాన్ని ప్రదర్శించక దేవునిలో మనం విధేయులమై ఇదిగో ఈ దీవెనలన్నీ పొందుకున్నాం. మనం దీవించబడకపోవడానికి ఒకవేళ మనకు తెలియకుండా మన హృదయ గర్వమేమో కదా. బయటికి కనపడకపోవచ్చు, బాహ్యంగా కనబడే గర్వం ఉంటుంది, హృదయంలో ఉంటుంది గర్వం. దేవుడు మనం బయట కనపడేదాన్ని మనుషులు మనం చూస్తాం అంతే, కానీ హృదయంలో ఉన్నదాన్ని మనుషులకు కనపడదు కదా. ఎవరు చూస్తారు? దేవుడు హృదయాలను లక్ష్యం. మన హృదయ గర్వము మనలను అణిచేస్తుంది, అభివృద్ధి చెందకుండా. మన హృదయ అహంకారము మనము ఆశీర్వదించబడకుండా అడ్డుకుంటుంది. ఈ రాత్రి మనం అర్థం చేసుకుందాం. ఒకవేళ మనం ఆశీర్వదించబడకపోవడానికి, ఇదిగో ధన సమృద్ధి మనకు లేకుండా పోవడానికి, ధాన్య సమృద్ధి, పంటలలో సమృద్ధి, అభివృద్ధి లేకుండా పోవడానికి, మనము చేసే ప్రయత్నాలు సఫలం కాకుండా ఉండడానికి, ఇదిగో వ్యాపారమా, ఉద్యోగమా, వ్యవసాయమా, ఏదైనా అందులో అభివృద్ధి లేకుండా పోవడానికి, కుటుంబము అభివృద్ధితో సమృద్ధితో లేకుండా పోవడానికి కారణం హృదయ గర్వం. అంతేకాదు, భక్తిలో కూడా అభివృద్ధి చెందకపోవడానికి ఎంత కాలమున్నా ఇదిగో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఆత్మీయ జీవితంలో ఏమాత్రము ఇంచైనా అభివృద్ధి లేకుండా ఎంత కాలం నుండి వస్తున్నా అంతే ఉంటున్నామంటే హృదయ గర్వం కారణం. హిజ్కియా తన హృదయ గర్వాన్ని విడిచిపెట్టాడు. దేవుడు ఏం చేశాడు? అప్పటి నుంచి ఆశీర్వదించడం ప్రారంభించాడు. కాబట్టి మనల్ని మనం పరిశీలించుకుందాం. బహుశా మనకు అర్థం కాదేమో, పరిశుద్ధాత్మదేవుడి రాత్రి మనతో మాట్లాడుతుండగా పరిశీలించుకుందాం. ప్రభువా, ఒకవేళ నాకు తెలియకుండగా నా అంతరంగంలో గర్వం ఉందేమో, అతిశయం ఉందేమో, అందుకే నీవు నాతో మాట్లాడావు ప్రభువా. నా హృదయ పరిస్థితిని ఎరిగిన నీవు నాతో మాట్లాడావు. నాకు అర్థమైంది ప్రభువా. నా హృదయ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ కూడా మీరు నొక్కండి. అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.